సాధించిన పార్టీగా రాజకీయాల కంటే కూడా ఈ రాష్ట్రము, ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రజల మంచి చెడే మాకు చాలా ముఖ్యం. బికాస్ వీఆర్ ద ఫైటర్స్, వీఆర్ ద అచీవర్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అందువల్ల మాకేముంటుంది, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నదే మాది ప్రాధాన్యత. రాజకీయాలు అనేది రెండవ ప్రాధాన్యత మాకు. కాళోజీ గారు ముందే చెప్పినట్లు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం ఈరోజు నేను బయట పెడతా ఉన్నా. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరగబోతున్నటువంటి ద్రోహాన్ని పసిగట్టి బయటపెట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది. గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది. మీకు కూడా తెలుసు, నేను గతంలో కూడా డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టాను. ఎందుకు అంటే మేము మాట్లాడు బ్యాక్ డేట్లో ఉత్తరాలు పంపుడు, ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన. నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక 3 అవర్స్లో నిన్నటి డేట్తో ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు. మేము పదే పదే ఆ విషయాలు బయట పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్లు వేసి నా ప్రెస్ మీట్ అయినాక 5 గంటలకు 3 గంటలకో 4 గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం రాసింది. డాక్యుమెంట్స్ కూడా అన్నీ నేను రిలీజ్ చేస్తున్నా. ఇకపోతే అంటే పరిస్థితి ఏమైందంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం, కుంభకర్ణుడిలాగా నిద్రపోతూ ఉంది. ముళ్ళుగట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. అది గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ, జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం. ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేది రేవంత్ రెడ్డి. వెనకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది, పొడిచేటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు, ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్. ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్. ఇది మరో చారిత్రక ద్రోహం. ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఆ కుట్రల తీరు మీకు తెలియదేం కాదు. ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది, మీటింగ్ పోవద్దు నువ్వు అని. పోనంటూనే మీటింగ్కు పోయిండు. సంతకం పెట్ట అంటూనే సంతకం పెట్టిండు. ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు. కమిటీ వెయ్యను అన్నాడు, కమిటీ వేసిండు. సుప్రీంకోర్టులో కేసు ఏవయ్యా బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో కేసు వేసిండు. పోనీ వేసిన కేసు అన్న చక్కగేసిండా అంటే చెల్లని విరిట్టేసిండు, మళ్ళీ వాపసు తెచ్చుకున్నాడు. దానికి సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు. చెల్లని విరిట్టేసి దాన్ని వాపసు తెచ్చిండు. ఇదంతా చూస్తే ఏమవుతుంది, మీటింగ్కు ముందు ఢిల్లీలో పోనన్నో మీటింగ్ పోయినావు, ముఖ్యమంత్రుల మీటింగ్కు. ఎజెండాలో లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేసినావు. సంతకం పెట్టని సంతకం పెట్టినావు. కమిటీ వెయ్య అన్నావు, కమిటీ వేసినావు. సుప్రీంకోర్టుకు పోతా అన్నావు, చెల్లని రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినావు, ఆ రిట్ వాపసు తెచ్చుకున్నావు. అంటే పసలేని రిట్ వేసినావు. అంటే నీ న్యాయవాదులకు తెలియదా? అంతా తెలుసు నువ్వు. అందుకే నేను మొదట్లో అన్నా, ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు గోదావరి నల్లమల్ల సాగర్కు సహకరిస్తున్నాడు.
గురుదక్షిణ చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఢిల్లీలో జరిగే మీటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీటింగ్ ఇది. అందరికీ తెలుసు ఢిల్లీలో ఎవరున్నారు ప్రభుత్వం? బీజేపీ తెలుగుదేశం పార్టీల సంయుక్త ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. ఢిల్లీలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కూడా అధికారాన్ని పంచుకుంటుంది. రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం బీజేపీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది. మరి ఆ మీటింగ్కు ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కాబోతా ఉన్నారు. పేరుకే జల వివాదాల మీటింగ్, ఎజెండా మాత్రం 200 టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల్ల సాగర్కు రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. మీటింగ్లో ఆ రోజు కూడా ముఖ్యమంత్రుల మీటింగ్లో మొదటి ఎజెండాలో మొదటి పాయింటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు. ఇవాళ కూడా ఆ 200 టీఎంసీలు తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఎందుకు ఈ మీటింగ్కి హాజరవుతున్నారు? ఇప్పుడు మన రాష్ట్రం నేను లాస్ట్ టైం కూడా హెచ్చరించిన, అసలు ఈ కమిటీకి మీరు వేయద్దు, ఈ కమిటీకి ఒప్పుకోవద్దు అని చెప్పి నేను ఏ రోజంటే 30 డిసెంబర్ 2025 రోజు ఈ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినా. 30 డిసెంబర్ 2025 నువ్వు మీటింగ్లో పోనన్నావు, మీటింగ్ పోయినావు, ఎజెండాలో లేదన్నావు, ఎజెండాలో ఉన్నది, సంతకం పెట్టా అన్నావు, సంతకం పెట్టినావు, చెల్లని కేసు వేసినావు, రిట్టు వాపస్ తెచ్చుకున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు అని ఈయన దొంగతనాన్ని అంతా బయట పెట్టినా. అప్పుడు నేను ప్రెస్ మీట్ 30వ తారీఖు పెడితే చాలా కీలకమైంది ఇది. 1వ తారీఖు ఒక ఉత్తరం రాసిండ్రు. 30వ తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టంగానే మన రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీ నాడు ఇది ఢిల్లీకి రాసిన ఉత్తరం. ఏం రాసిండ్రో నేను చదివి వినిపిస్తా. 30 నాడు నేను తిట్టినా, ఇది రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు, ఇది అన్యాయము, అసలు నువ్వు మీటింగ్కి ఎట్లా పోతావు, నువ్వు ఎజెండాలు ఎట్లా పెడతావు అని ఈ ప్రభుత్వాన్ని మొత్తం బండారం బయటపెట్టి వీళ్ళు చేస్తున్న ద్రోహాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెడితే 30 నాడు ప్రెస్ మీట్ పెడితే 1వ తారీఖు నాడు ఇగో ఇది ఢిల్లీకి రాసిన ఉత్తరం. ఈ ఉత్తరంలో ఏం రాసిండ్రో నేను చదివి వినిపిస్తా. However, the state of Andhra Pradesh is proceeding with illegal activities of construction and further preparation of DPR against the instructions of MOJS. It is further understood that the government of Andhra Pradesh is proceeding with the preparation of DPR of Nallamalla Sagar and CWC is also proceeding ahead with appraisal of its PFR. అంటే ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది, సిడబ్ల్యూసిలో కూడా ఈ టెండర్ ఈ యొక్క డిపిఆర్ అప్రైజల్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది నేను చెప్పలే, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి రాసిన ఉత్తరంలో ఆంధ్రప్రదేశ్ నల్లమల్ల సాగర్ మీద ముందుకు పోతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా సిడబ్ల్యూసిలో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియ కొనసాగుతుంది అని స్పష్టంగా మీరు రాసిన ఉత్తరమే. రాస్తూ చివర్లో ఏమంటారంటే ఇందులో లాస్ట్ పారాగ్రాఫ్, it shall participate in the meetings of above mentioned committee only if the process of preparation of DPR of Nallamalla Sagar and its illegal construction by Andhra Pradesh and process of appraisal of projects PFR by CWC is halted or stopped immediately so that fate accomplished situation is not created while deliberations are being held. ఇంత స్పష్టంగా రాహుల్ బొజ్జ గారు ఈ లెటర్ రాసిండ్రు. 30 నాడు ఇది కూడా ఎప్పుడు రాసిండ్రు? బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే 30 నాడు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ బండారం బయట పెడితే 1వ తారీఖు రాసిండ్రు. ఏమని రాసిండ్రు? కమిటీ అయితే వేసినాము, కానీ ఈ కమిటీ మీటింగ్కు 2 కండిషన్లు, ఈ 2 కండిషన్లు ఒప్పుకుంటేనే మేము ఢిల్లీలో మీటింగ్కి వస్తాము అన్నారు. ఏంటి మొదటి కండిషన్ ఏంటి? మొదటి కండిషన్ ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నల్లమల్ల సాగర్ డిపిఆర్ తయారీ ప్రక్రియను వెంటనే ఆపాలి, ఫస్ట్ కండిషన్. 2వ కండిషన్ ఏంది? కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్లో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియను తక్షణమే ఆపాలి. ఈ 2 కండిషన్లు మీరు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్కు వస్తాము అని రాహుల్ బొజ్జ గారు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉత్తరం రాసింది. నౌ మై క్వశ్చన్, ఈ 2 కండిషన్లు ఒప్పుకున్నారా? కేంద్ర ప్రభుత్వం మీకేమైనా మేము సిడబ్ల్యూసిలో అనుమతుల ప్రక్రియ ఆపాము అని లెటర్ రాసిందా?
మీకేమైనా చెవులో చెప్పిందా? ఆ కాగితం బయట పెట్టండి. నంబర్ 2, ఆంధ్రప్రదేశ్ మేము నల్లమల్ల సాగర్ ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు తయారీ ప్రక్రియను ఆపేసినము అని ఆంధ్రప్రదేశ్ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? కమాన్ బయట పెట్టండి. మరి ఈ రెండు జరగకుండా ఇలా మీటింగ్కి ఎందుకు పోతున్నారు? ఈ రెండు జరగకపోతే మీరు మీటింగ్కి ఎందుకు పోతున్నారు? అంటే తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ధారా దత్తం చేయడానికి పోతున్నారా? రేవంత్ రెడ్డి గురు దక్షిణలో భాగంగా పోతున్నారా? తెలంగాణకు మరణ శాసనం రాయాలనుకుంటున్నారా? ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క క్షణం కూడా ఊరుకోని పార్టీ. ఊరుకోం. వీఆర్ ద ఫైటర్స్. ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చినాం. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది గోదావరి నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికి కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో నాకు అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి గురుదక్షిణ ఉండొచ్చు, నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఈ ఉత్తరం నీ సెక్రటరీ నువ్వు రాసిందే కదా, నీ అప్రూవల్తోనే ఈ ఉత్తరం పోయింది కదా. మరి ఈ ఉత్తరం రాసిన నువ్వు ఎటువంటి హామీ లేకుండా, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హామీ లేకుండా ఎందుకు పరిగెత్తి ఢిల్లీ మీటింగ్లో పాల్గొంటున్నారు? ఇంకా బాధ కలిగే అంశం ఇక్కడ, చాలా కీలకమైనటువంటి అంశం. ఈ మీటింగ్కి ఎవరు లీడర్? ఎవరు? ఆదిత్యనాథ్ దాస్. ఎవరిని తోలుతుండ్రు వీళ్ళు? ఆదిత్యనాథ్ దాస్ని తోలుతుండ్రు. ఎవరు ఆదిత్యనాథ్ దాస్ మీ అందరికీ తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 9వ మీటింగ్, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇక్కడ ఉంది. ఇగో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు పాల్గొన్నారంటే ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి 9వ జిఆర్ఎంబి మీటింగ్కి ఎవరు వెళ్ళారు? ఆదిత్యనాథ్ దాస్ గారు పోయింది. ఆ మీటింగ్లో ఏం జరిగిందో ఇది మినిట్స్ డీటెయిల్ ఉన్నాయి, మీ అందరికి మీడియాకు కూడా ఇస్తాను, ప్రజల ముందు కూడా పెడతాను. చాలా పెద్దగా ఉంది కానీ ఇందులో సింపుల్గా ఒక 2 లైన్లు చదువుతాను. స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్, ఏమంటాడు? నేను ఒక లెటర్ రాసిన, ద లెటర్ హ్యాస్ ఫర్దర్ రైజ్డ్ అబ్జెక్షన్స్ that the state of Telangana is executing the following new projects: Kaleshwaram lift irrigation, Godavari lift irrigation phase 3, Sitarama lift irrigation project, Tupakulagudam, Mission Bhagirath Telangana drinking water supply project, మొన్న ముఖ్యమంత్రి ప్రారంభించిన చెనాకా కొరాటా ప్రాజెక్ట్, రామప్ప లేక్ టు పాకాల లేక్ డైవర్షన్. ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు, వీటన్నిటినీ నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎట్లా అనుమతులు ఇస్తుంది? ఇది తెలంగాణ మొత్తం నీళ్ళన్ని వాడుకుంటుంది, తెలంగాణ మా ఆంధ్రాకు అన్యాయం చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ ఆపాలని ఆదిత్యనాథ్ దాస్ గారు సంతకం పెట్టి ఉత్తరం రాసి ఆ మీటింగ్లో మాట్లాడిన మినిట్స్ ఇవి. ఆ దొంగని ఇలా తెలంగాణ తరఫున తోలుతున్నాడు. దొంగ చేతికి తాళపు చేలిస్తుండు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. అసలు మీటింగ్ పోవుడే తప్పు, ఆ మీటింగ్కి ఎవరు తోలుతుండ్రు అంటే దొంగ చేతికి తాళపు చేలు ఇచ్చినట్టు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లల్లో స్టేలు తెచ్చిన వ్యక్తి, నరనరాన తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట. అంటే ఏం అర్థం చేసుకోవాలి? మీరు మొత్తం మన తెలంగాణ నీళ్ళను ఆంధ్రాకి అప్పచెప్పే కుట్ర జరుగుతున్నట్ట కాదా? నీకు ఎవరు తెలంగాణ బిడ్డనే దొరకలేదా? తెలంగాణలో ఒక నిఖార్సైన ఒక ఇంజనీర్ దొరకలేదా? తెలంగాణ సోయిగల్ల ఒక అధికారి నీకు దొరకలేదా? ఈ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ నేను మినిట్స్ చూపిస్తున్నాను. ఇట్స్ నాట్ మై ఓన్ స్టోరీ, ఐఎమ్ షోయింగ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఆయన రాసిన ఉత్తరం చూపిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ రాసిన ఉత్తరం. మన కాళేశ్వరం వద్దంటాడు, మనకు మంచినీళ్ళు వద్దంటాడు, మన దేవాదులను వద్దంటాడు, ఆదిలాబాద్కు నీళ్ళు ఇచ్చే తుపాకులగూడెం వద్దంటాడు, ఇలా మా సమ్మక్క సాగర్ని వద్దంటాడు. ఇలా ఏ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ ఈ వ్యక్తి తెలంగాణకు నాయకత్వం ఎట్లా వహిస్తాడు? అసలు మీటింగ్కి ఎట్లా పోతారు? ఈ దొంగలు ఊళ్ళు వంచుకున్నట్లేదా ఇది? పోనంటూనే మీటింగ్ పోతాడు. నువ్వేమని రాసినావు? మేము మీటింగ్ రామ్. నువ్వు కేంద్ర ప్రభుత్వము సిడబ్ల్యూసిలో గోదావరి బనకచెర్ల అప్రైజల్ ఆపితేనే మీటింగ్కి వస్తాను. మరి ఎందుకు పోతున్నావు? ఆపినరా?
ఆపిత కాగితం వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ ఈ టెండర్ ఆపాలే అన్నాడు. టెండర్ ఆపుడు ఎక్కడిది? టెండర్ అయిపోయింది, ఓపెనింగ్ అయిపోయింది, ఆ టెండర్ అవార్డు అయిపోయింది, కాంట్రాక్టర్ పని కూడా స్టార్ట్ చేసిండు. మరి ఎందుకు పోతున్నావు మీటింగ్కు? మళ్ళీ ఒక సంతకం పెట్టి ఒప్పుకొని రానిక? అంటే ఈరోజు తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పే కుట్ర జరుగుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో గోదావరి మీద 400 టీఎంసీలు కేంద్రం నుంచి అనుమతి తెచ్చినాం. 10 డిపిఆర్లు పంపినాం. గోదావరి మీద 10 డిపిఆర్లు ఢిల్లీకి పంపి 7 ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 400 టీఎంసీల నీళ్ల హక్కులను సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అరే నువ్వు 2 నెలలు అయింది, ఒక్క డిపిఆర్ పంపింది లేదు, ఒక్క అనుమతి తెచ్చింది లేదు. మేము 10 పంపి 7 తెచ్చినాం. ఇంకో 1-2 ప్రాజెక్టులు వార్దా కానీ కాళేశ్వరం సెకండ్ టీఎంసీ కానీ అవి సగం అనుమతులు వస్తే మిగతా అనుమతులు తేవాల్సిన తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్లు వాపసు తెచ్చుకున్నది. అబ్బా ఏం గొప్ప రేవంత్ రెడ్డి, నువ్వు ఒక్క చుక్క నీళ్లు అనుమతి తెచ్చింది లేదు, ఒక్క డిపిఆర్ కొత్తగా పంపింది లేదు. బీఆర్ఎస్ పంపిన డిపిఆర్ వాపసు వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలో. 10 డిపిఆర్లు పంపి 7 డిపిఆర్లకు 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెచ్చినాం. ఇంకా 3 డిపిఆర్లు గోదావరి మీద అక్కడ పరిశీలనలో ఉండే, వార్ధా కావచ్చు, 3rd టీఎంసీ ఆఫ్ కాళేశ్వరం కావచ్చు, అవి వాపసు తెచ్చినావు నీ 2 నెలల్లో. అంటే అవి వాపసు తెచ్చుకుంటావు, నల్లమల్ల సార్కు జెండా ఊపుతావా? ఇంత నీళ్లు గోదావరి నీళ్లు దారదత్తం చేస్తావా? మేం చూస్తూ ఊరుకోం. బీఆర్ఎస్కు తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ హక్కులు ముఖ్యం, ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు మాకు ముఖ్యం. నీకు సోయి లేదేమో కానీ మాకు తెలంగాణ సోయి ఉన్నది. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే గర్జిస్తాం, ప్రశ్నిస్తాం, అవసరమైతే కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నువ్వు చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైతే రేవంత్ రెడ్డి మేం చూస్తూ ఊరుకోము. తెలంగాణ నీటి హక్కులను కాలరాయడానికి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈరోజు ఢిల్లీలో జరగనున్న సమావేశాన్ని బైకాట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు బైకాట్ చేయమంటున్నాం? నువ్వే రాసిన ఉత్తరం. కేంద్రం హామీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ పనులు ఆపుతూనే మీటింగ్కి వస్తాను. కేంద్రం నీకు హామీ ఇస్తే బయటపెట్టు, ఆంధ్రప్రదేశ్ పనులు ఆపుతూ నీకు ఉత్తరం రాస్తే దాన్ని బయటపెట్టు. ఆ రెండూ జరగకుండా నువ్వు డూడు బస్వన్నలాగా తల ఊపడానికో, దొంగ చేతికి తాలపు చేయిలిచ్చి తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించిన ఆదిత్యనాథ్ దాస్ను ఇవాళ నువ్వు ఢిల్లీకి పంపడం అంటే తెలంగాణకు ద్రోహం చేయడమే. ఈ మీటింగ్ను బాయ్కాట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ మీరు మీటింగ్ బాయ్కాట్ చేయకుండా తెలంగాణ హక్కులను కాలరాస్తే బీఆర్ఎస్ పార్టీ మరొక పోరాటం చేయవలసి వస్తుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ పాలనలో ఇది మేం చెప్తున్నది కాదు. నిన్న ఢిల్లీలో పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే రిపోర్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో పెట్టిన రిపోర్టు చెప్పింది. ఏం చెప్పిందో మీకు తెలిసి రిపోర్ట్లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఇవాళ తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. 2,20,00,000 ఎకరాల మాగానిగా తెలంగాణను 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందని చెప్పి ఈ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరం వల్ల, మిషన్ కాకతీయ వల్ల ఇవాళ అద్భుతమైనటువంటి ఆయకట్టు వచ్చిందనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ రిపోర్ట్లో చెప్పిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17,08,230 ఎకరాల స్థిరీకరణ జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా 15 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. రెండు కలుపుకుంటే ఇవాళ దాదాపు 17, 15, 32 లక్షల ఎకరాల ఆయకట్టును బీఆర్ఎస్ సాధించింది కదా. అందువల్లనే పంటల ఉత్పత్తి పెరిగింది, సాగు విస్తీర్ణం పెరిగింది. అప్పుడప్పుడు ఊకే పొద్దుగా లేస్తే మా మీద నోరు బారేసుకునే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇప్పటికైనా నోరు మూస్తే మంచిది. సోయి తెచ్చుకోండి. ఇది మేం చెప్పలే, మీ కేంద్ర ప్రభుత్వం, మీ బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ పాలన ఎంత అద్భుతంగా జరిగిందో, ఎంత గొప్ప ఆయకట్టు సాధించిందో, తెలంగాణ ప్రగతి పథంలో ఎట్లా ప్రేరించిందో మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అనవసరంగా బీఆర్ఎస్ మీద నోరు బారేసుకోకండి. దిస్ ఈజ్ ద వర్క్ వీ హ్యావ్ డన్.
ఆ రకంగా అద్భుతంగా మేము ముందుకు తీసుకుపోయినాం. కానీ బాధ కలిగేది ఏంటంటే మేమేమో నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, రేవంత్ రెడ్డి ఏమో నీళ్ళు ఇచ్చిపెట్టిండు, ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. ఒక్కొక్క చుక్కను ఒడిసిపెట్టి కేసీఆర్ గారు మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడే ప్రయత్నం చేసిండు, తెలంగాణకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేసిండు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారేమో నీళ్లు ఆంధ్రాకు కిందికి జార విడుస్తున్నాడు. ఒడిసిపెట్టింది కేసీఆర్, విడిసిపెడుతున్నది రేవంత్ రెడ్డి. ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో మిషన్ కాకతీయ చేయకముందు నీళ్లు కిందికి పోతుండే, కానీ కేసీఆర్ గారు మిషన్ కాకతీయ ప్రోగ్రాం ద్వారా చుక్క చుక్కను ఒడిసిపట్టిండు, తెలంగాణ ఆయకట్టు పెంచిండు. కానీ ఈ సోయి లేని రేవంత్ రెడ్డి గారు నీళ్లను జారవిడిస్తుండు, నల్లమల్ల సాగర్కు జెండా ఊపుతున్నాడు. అందుకే మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మీటింగ్ను బాయ్కాట్ చేయాలి. మీరే ఉత్తరం రాసిండ్రు, మీ ఉత్తరాన్ని ఎక్కడ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం మీ ఉత్తరానికి స్పందించలే. అయినా మీరు ఇవాళ మోకాళ్ళ మీద పోతున్నారు. మీ వీక్నెస్ ఏందో, మీరు ఎందుకు పోవాల్సి వస్తుందో మాకైతే అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి దావోస్కు ట్రిప్పులు కొట్టుడే తప్ప ఆయనకు రైతుల తిప్పలు పట్టడం లేదు, రాష్ట్ర భవిష్యత్తు ఆయనకు పట్టడం లేదు. బీఆర్ఎస్ హయాంలో సేద్యానిదే అగ్రభాగం, ఇది మేం చెప్పలే, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడేమవుతుంది, చోద్యం చూడడం తప్ప ఈ సీఎంతో ఏమైతలేదు. ఆంధ్రప్రదేశ్ మన ప్రాజెక్టులు అడ్డుకుంటుంటే, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను తరలిస్తుంటే చోద్యం చూడడం తప్ప ఈ ముఖ్యమంత్రితో ఏమీ కూడా కావడం లేదు. ప్రతి నీటి బొట్టును కేసీఆర్ గారు ఒడిసిపడితే రేవంత్ రెడ్డి ఏమో కిందికి విడిచిపెడతా ఉన్నాడు. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి, ఇవాళ మీటింగ్ను బహిష్కరించాలని చెప్పి రాష్ట్ర హక్కులు కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఏమంటారే బైసాబ్, మీరు ఏమని రాసిండ్రు లెటరు? ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ తయారీ ప్రక్రియ ఆపుతేనే ఈ మీటింగ్కి వస్తామన్నారు. ఆపిందా? ఆపలేదు కదా. ఆపకపోగా టెండర్ ఫైనల్ చేసిండ్రు, అవార్డు పాస్ చేసి కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ చేసుకున్నారు, పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకు పోతున్నారు? మీకు ఇంకోటి గుర్తుందో లేదో, లాస్ట్ టైం నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసిలో గోదావరి బనకచెర్ల అనుమతుల ప్రక్రియ ప్రారంభమైందని ఒక డాక్యుమెంట్ నేను బయట పెట్టినా. ఆ రోజు నన్ను తిట్టిండ్రు, ఇది అనుమతులు కాదు, ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్ అన్నారు. మీ రాహుల్ బొజ్జా రాసిన ఉత్తరంలో ఏమున్నది? అనుమతుల ప్రక్రియ జరుగుతుంది, దాని వెంటనే ఆపండి, ఆపితేనే మీటింగ్కి వస్తాము అన్నారు. నేను చెప్పింది నిజమైంది కదా. మేము బయట పెడితేనే కదా మీకు కళ్ళు తెరిచింది, మీకు అది తెలియని కూడా తెలియదు. నేను బయట పెట్టినాక తెల్లారి ఉత్తరం రాసినావు, అనుమతుల ప్రక్రియ జరుగుతుంది, దాన్ని ఆపుండ్రి, ఆపితేనే ఢిల్లీ మీటింగ్కి వస్తా అన్నావు. మరి ఎందుకు పోతున్నావు ఆపకుండా? ఇప్పుడు ఆపినమని నీకేమైనా కేంద్రం అష్యూరెన్స్ ఇచ్చిందా, ఉత్తరం రాసిందా, మీకేమైనా చెవులో చెప్పిందా? చెప్తే చెప్పు, బయట పెట్టి.